అయితే నేను ఒక మాట చెప్తాను. ఆ మాట చెప్పిన తర్వాత ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది అఫెండ్ అవుతారు. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మీరు ఇలా ప్రార్థన చేయండి అని చెప్పిన తర్వాత, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము ఏంటంట, మేము మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. యు నో హౌ డేంజరస్ దిస్ ప్రేయర్ ఇస్. ఇది ఎంత భయంకరమైన ప్రార్థన మీకు తెలుసా? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన నేర్పిస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, ప్రభువా నేను అవతల వాళ్ళకి ఎలా చేస్తానో నువ్వు నాకు అలాగే చేయి. అంటే అర్థం ఏంటంటే, ప్రభువా నేను నా రుణస్థుడిని నేను క్షమించిన ప్రకారం నువ్వు కూడా నువ్వు ఏం చేయాలా, నా రుణములు క్షమించు. ఒకవేళ నేను అవతలని నేను క్షమించలేని హృదయంలో నేనుంటే, అవతలని నేను క్షమించలేకపోతే నువ్వు కూడా నన్ను క్షమించు. అంటే ఇది ఎంత భయంకరమైన ప్రార్థన అంటే, అవతలోని ప్రభువా నేను ఎలా చూస్తానో, అవతలోని నేను ఎంత క్షమిస్తానో, అవతలోని నేను ఎంతగా ద్వేషిస్తానో, నేను అవతలోడితో నా పొరుగువాడితో నేను ఎలా జీవిస్తానో నువ్వు నాతో కూడా అలాగే చేస్తావాడిని క్షమించగలిగితేనే నువ్వు నన్ను క్షమించు. కనుక ఈ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు ఈ రోజు మాట్లాడుతున్న మాట దయచేసి చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు నేర్పించినటువంటి ప్రార్థన మనం చేయలేకపోతే ఈ ప్రార్థన చేయడం కంటే చేయకపోవడమే ఉత్తమం నా ఉద్దేశం. ఎందుకంటే యూఆర్ ఇన్వైటింగ్ డైరెక్ట్ జడ్జ్మెంట్. దేవుని యొక్క తీర్పును స్వయాన నీకు నువ్వే ఆహ్వానించుకుంటున్నావు. ప్రభువా నేను నా సహోదరుడితో ఎలా ఉంటున్నానో నువ్వు నాతో కూడా అలాగే ఉంటున్నావు. కాబట్టి ప్రేమతో చెప్తున్నాను, నీ సహోదరుని నువ్వు క్షమించే తత్వం కలిగి ఉండాలి. నీ సహోదరుని, భూమి మీద ఉన్నటువంటి నీ సహోదరుని ప్రేమించలేకపోతే, నీ సొంత సహోదరుడిని, నీ సొంత సహోదరుని నువ్వు ప్రేమించే స్థితిలో లేకపోతే, పరలోకమున్న తండ్రిని నువ్వు ఎలా ప్రేమిస్తావు? పరలోకమున్నటువంటి నీ దేవుణ్ణి ఎలా ఘనపరుస్తావు? కానీ నేను మా రుణస్తుని క్షమించిన ప్రకారం నువ్వు కూడా మా రుణమును క్షమించు. కనుక దేవుని యొక్క తీర్పు మనలోనికి మనం రాకుండా ఉండాలంటే అందరిని క్షమించే హృదయం మనం కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం.